హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ 36. ఛాయ ఆదిత్య కార్ దగ్గరికి వెళ్తుంది. సార్ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని వెనుక డోర్ దగ్గర నిలుచుని ఉంటుంది. అక్కడ కాదు, ఎలా ఫ్రంట్కి రా అంటాడు ఆదిత్య. సార్ లేదు, నేను బ్యాక్నే కూర్చుంటాను అంటుంది. ఏంటి, నీకు నేను నీ కారు డ్రైవర్లా నేను కారు డ్రైవ్ చేస్తూ ఉంటే నువ్వు బ్యాక్ కార్ ఓనర్లో కూర్చుంటావా అంటూ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటి, ఈ బ్యాక్ సీట్లో కూర్చుంటే ఎంత అర్థం ఉందా అనుకుంటూ వెళ్ళి ఆదిత్య పక్కన కూర్చుంటుంది. ఆదిత్య కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా ముందుకు పోనిస్తాడు. ప్రక్క సీట్లో కూర్చున్న ఛాయ కిటికీలోంచి బయటికి చూస్తూ ఆలోచనలో మునిగిపోతుంది. ఆదిత్య కార్ డ్రైవ్ చేస్తూనే అప్పుడప్పుడు అద్దంలో ఆమె వైపు చూస్తూ ఉంటాడు. చీరలో ఆమె మరింత అందంగా కనిపిస్తుందని అతని మనసులో మెదులుతుంది. కానీ మొండిగా ఉండే స్వభావం వలన పైకి ఏమీ అనలేకపోతాడు. కారు నగర శివారుల్లోని చేరుకుంటూ ఉండగా ట్రాఫిక్ కొంచెం తగ్గుతుంది. ఛాయ జుట్టు గాలికి చెదిరి ఆదిత్య భుజాలపై పడుతుంది. అతడు డ్రైవింగ్లో నిమగ్నమై ఉన్నప్పటికీ అతని చూపులు మాత్రం పదే పదే ఛాయ వైపు అనుకోకుండానే మల్లుతూ ఉంటాయి. ఇంతలో అనుకోకుండా కారు ఒక గుంతలో దిగటంతో కొంచెం కుదుపుకు లోనవుతుంది. ఆ ఒత్తిడికి ఛాయ ఒక్కసారిగా ముందుకు వంగబోతుంది. ఆదిత్య వెంటనే ఒక చేయితో స్టీరింగ్ను పట్టుకుని మరొక చెయ్యిని పడిపోకుండా ఆమె చెయ్యిని పట్టుకోవటానికి చాస్తాడు. అతని స్పర్శ చల్లగా దృఢంగా అనిపిస్తుంది. ఛాయ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. వారి చేతులు అలా కొన్ని క్షణాలు కలిసే ఉంటాయి. ఇద్దరిలోనూ ఒక తెలియని అలజడి మొదలవుతుంది. ఆదిత్య వెంటనే తన చేయిని వెనక్కి తీసుకుంటాడు. సారీ ఛాయ, అనుకోకుండా జరిగింది అని కొంచెం తడబడుతూ అంటాడు. ఛాయ ఏమీ చెయ్యలేక సిగ్గుతో తల దించుకుని పర్వాలేదు సార్ అని మెల్లగా అంటుంది. ఏం పర్వాలేదు అని అంటున్నప్పటికీ ఛాయ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెడుతుంది. ఆదిత్య యొక్క ఆ చిన్న స్పర్శ ఆమెలో ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మళ్ళీ కారులో ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంటుంది. కానీ ఈసారి ఆ నిశ్శబ్దంలో ఒక తెలియని భావం దాగి ఉంటుంది. ఆదిత్య కళ్ళల్లో ఒక విధమైన మెరుపు ఛాయకి కనిపిస్తుంది. అతను డ్రైవింగ్ చేస్తూనే అప్పుడప్పుడు అద్దంలో ఛాయని రహస్యంగా చూస్తూ ఉంటాడు. ఛాయ కూడా తన కళ్ళను పైకెత్తి అతని వైపు చూసి వెంటనే దించుకుంటుంది. ఆదిత్య ఒక్కసారిగా సడన్గా కారును ఆపుతాడు. ఉలిక్కిపడిన ఛాయ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది. ఆదిత్య ఛాయ నడుము పైనుండి తాకకుండా చేయిని పోనిచ్చి సీటు బెల్టును తీసి ఛాయ వైపు చూపిస్తూ ప్లీజ్ బెల్ట్ పెట్టుకో అంటాడు. సరే అని అన్నట్టుగా ఆమె అమాయకమైన కళ్ళతో సమాధానం చెబుతూ బెల్ట్ పెట్టుకుంటుంది. కొంత సమయంలోనే ఆదిత్య కారు వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. అప్పుడే వచ్చేసిందా అని ఆందోళనగా ఆదిత్య వైపు చూస్తుంది ఛాయ. ఇక దిగు అంటాడు. ఆమె భయపడుతూనే కారు దిగుతుంది. ఆమె భయపడుతున్నట్లు గమనించిన ఆదిత్య నువ్వు ఏం కంగారు పడకు అని ధైర్యాన్ని చెబుతాడు. ఇద్దరూ ఆదిత్య ఇంటి లోపలికి అడుగు పెడతారు. ఇంటిలో అడుగుపెట్టిన ఛాయ ఆదిత్యాలకు హాలులో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న సుందరమ్మ గారు కనిపిస్తారు. ఆమె ప్రక్కనే వసు కూడా కూర్చుని ఉంటుంది. అదురుపాటుగా ఆదిత్య ఛాయ వైపు చూసిన వసు ఆశ్చర్యంతో నోటిని కప్పలా తెరిచి పక్కనే ఉన్న సుందరమ్మ గారిని నాన్నమ్మ అంటూ చేతితో కొడుతూ మరొక చేతి చూపుడు వేలును ఆదిత్య వాళ్ల వైపు చూపిస్తుంది. ఏంటి వసు అని సుందరమ్మ గారు వసు చూపుడు వేలు గుండా ఆమె చూపును కొనసాగించి చూసేసరికి ఎదురుగా
ఆదిత్య, అతని ప్రక్కన ఒక అమ్మాయి. ఆ దృశ్యాన్ని చూసిన ఆమె కళ్ళల్లో ఒక విధమైన వెచ్చదనం తొణికిసలాడుతుంది. ఆదిత్య ఛాయాని ముందుకి నడవమన్నట్టుగా తన చేతితో చూపిస్తాడు. ఆదిత్య ఛాయాని సుందరమ్మ గారి వైపుగా తీసుకువెళ్తూ కొంచెం తడబడుతూ, నానమ్మ, ఈమె ఛాయ అని అంటాడు. వెంటనే సుందరమ్మ గారు ఆమె ఒడిలో ఉన్న బూందీ ప్లేటును ప్రక్కన పెట్టి పైకి లేవటానికి ప్రయత్నిస్తుంది. ఆదిత్య వెంటనే ఆమెకు సాయంగా అతని చేతిని అందిస్తాడు. రా నాన్న, దగ్గరికి అని ఆప్యాయంగా అంటుంది సుందరమ్మ గారు. ఛాయ మెల్లగా సుందరమ్మ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తుంది. సుందరమ్మ గారి పక్కనే నిలుచుని ఉన్న వసు ఆమె భుజాలపై వాలిపోతూ ఛాయను కళ్ళు ఆర్పకుండా చూస్తుంది. సుందరమ్మ గారు ఛాయ తలపై చేయి వేసి దీవిస్తూ, చాలా మంచి పిల్లలా ఉన్నావమ్మా, నీ పేరేమిటి తల్లి అని అడుగుతారు ప్రేమగా. నా పేరు ఛాయ అండి అని ఛాయ వినయంగా చెబుతుంది. ప్రక్కనే ఉన్న ఆదిత్య, అదే నాన్నమ్మ, తన పూర్తి పేరు కుమారి ఛాయాదేవి, అందరూ ఛాయ అని పిలుస్తుంటారు అని చెప్పేసరికి మనవడిలోని మార్పును చూసి మురిసిపోతుంది ఆమె. అంతా బాగానే ఉంది, కానీ అండి అని పిలవటం నాకు నచ్చలేదు ఛాయ, అమ్మమ్మ అని పిలువు తల్లి అని ఎంతో ఆప్యాయంగా చెబుతుంది సుందరమ్మ గారు. సుందరమ్మ గారి వెనకనే ఉన్న తన చెల్లెలు వసుని అమ్మాయి ఎలా ఉంది అన్నట్టుగా కనుబొమ్మలు పైకి ఎగరవేస్తూ అడుగుతాడు ఆదిత్య. వసు చాలా బాగుంది అన్నట్లుగా థమ్సప్ చూపిస్తుంది తన చేతితో. వసు పెద్ద కళ్ళతో ఛాయ వైపు చూస్తూ ఉంటుంది. ఆమెను గమనించిన ఛాయ చిన్నగా చిరునవ్వు నవ్వుతుంది. ఛాయ, ఈమె వసు, నా చెల్లెలు అని ఆదిత్య వసుని పరిచయం చేస్తాడు. వసు నవ్వుతూ సుందరమ్మ గారి వెనక నుండి ముందుకు వస్తుంది. ఛాయ నవ్వుతూ హాయ్ వసు అని ప్రతిస్పందిస్తుంది. ఓ, ఈమెనా వసు? అమ్మా, నీ పెళ్ళి నా చావుకి వచ్చిందన్నమాట అని మనసులో అనుకుంటూనే పైకి చిరునవ్వు నటిస్తుంది ఛాయ. హాయ్ అని వసు మరింత అడ్వాంటేజ్ తీసుకుని ఆమెను కౌగిలించుకుని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లుగా చెబుతుంది. ఈ మాటలు అన్నిటినీ వంటింట్లో గిన్నెలు సర్దుకుంటున్న చిట్టి చెవును పడగానే టక్కున ఆ పనిని ఆపి, నాకు ఏదో అన్యాయం జరిగేలా ఉందే అని బయటికి వస్తుంది. ఆదిత్య అంటే చిట్టి మనసులో ఒక తీయని కల. అతన్ని చూడగానే ఆమె గుండెల్లో డప్పులు మోగుతాయి. కానీ ఇప్పుడు అతని ప్రక్కన నిలబడ్డ అందమైన అమ్మాయిని చూస్తుంటే చిట్టి కడుపులో ఏదో తిప్పుతున్నట్లు అనిపిస్తుంది ఆమెకి. ఛ, ఇదెక్కడ దెయ్యంలా వచ్చిపడింది నా జీవితానికి అడ్డుగా. పైగా ఎంత అందంగా ఉందో చూడు. ఆదిత్య ప్రక్కన నిల్చుంటే అచ్చంగా రాజకుమారుడి ప్రక్కన ఒక రాజకుమారిలా ఉంది. ఛ, నా అదృష్టం బాలేనట్లు ఉంది. ఈమె ఇక ఈ ఇంట్లో ఎక్కడే ఉంటుందా? చచ్చచ్చ, నా కలలన్నీ ఒక్కసారిగా బుగ్గిపాలైపోయాయే. దేవుడా, నేనిప్పుడేం చెయ్యాలి? అయినా ఈ ఆదిత్య బాబుకి ఇంత అందంగా ఉన్నా నేను ఆయన కళ్ళకు ఎందుకు కనిపించలేదో? నా జుట్టు ఎంత నల్లగా ఉంటుందో, పెద్ద వాలుజడ కూడా. పైగా ఆ జడకి రిబ్బన్ను కూడా వేసుకున్నాను. నా కళ్ళు బొంగరాల కన్నా పెద్దవిగా ఉంటాయే, కానీ ఈమెకు అవన్నీ ఎక్కువైనట్టు అతనికి కనిపించాయా? పైగా చీర కట్టుకుంది చూడు, చూస్తుంటే అచ్చంగా నెమలిలా ఉందే. అయినా నెమలకేం తెలుసు అరవటం తప్ప, ఈమె కూడా అంతేనేమో. అయ్యో, మర్చిపోయాను, నాట్యం కూడా చేస్తుందిగా. కానీ ఈ అమ్మాయికి అంత సీను లేదు. అసలు ఆదిత్యబాబుకి ఇంత అందగత్తె ఎక్కడ దొరికింది? ఈమె మాత్రమే ఎందుకు కావాలి?
నేనేం తక్కువ, నేను కూడా అందంగానే ఉన్నాను కదా. కానీ ఏం చేస్తాం, నా దురదృష్టం నన్ను వెంటాడుతుంది. ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, ఉన్నట్టుండి వచ్చి నా కొంప కూల్చేలా ఉందే. దేవుడా, ఆదిత్యబాబు కళ్ళు తెరిపించు, ఈ మాయలేడు వలలో పడకుండా చూడు తండ్రి అని చిట్టి ఛాయను చూసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.